క్లిప్స్ తీయడం ద్వారా ఎవరిని గెలుచుకుంటున్నారు? బికాస్ అందరినీ దూరం చేసుకుంటున్నారు ఇఫ్ ఎట్ ఆల్. బికాస్ అంటే దూరం అంటే డోంట్ గెట్ మీ రాంగ్ ప్లీజ్, ఐ డోంట్ మీన్ దట్ వే, బట్ ఐఎమ్ సెయింగ్ ఎప్పుడైనా ఒక సెక్షన్ని కానీ ఒక విషయాన్ని, ఇప్పుడు కరప్షన్ అనే ఆఫీసర్స్ని మీరు విమర్శించిన సినిమా కావచ్చు, మీడియా గురించి మీరు తీసిన సినిమా కావచ్చు, ఇంకా దగ్గర అవుతున్నారా దూరం అవుతున్నారా బేరీజ్ వేసుకున్నారా ఎప్పుడైనా? అంటే డెఫినెట్గా నేను దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నాను కన్నా వాళ్ళు నాలో ఒక జెన్యున్ మనిషి కనిపిస్తున్నాడు మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు బ్రోకర్ సినిమా చూసి కరప్షన్ మానేమని ఈడెవడు నాకు చెప్పడానికి అనుకునే కరప్ట్ ఆఫీసర్ కూడా ఆర్పి ఈజ్ ఎ జెన్యున్ గై, లెట్ మీ నాట్ థింక్ ఆఫ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని ఆలోచిస్తాడు తప్పితే ఆర్పి నాకు యాంటీ అని అయితే ఆలోచించాడు. సో మీ మోటో అదేనా, ఆర్పి చాలా జెన్యూన్ అని అనిపించుకోవడం, లేకపోతే అని అనుకుంటే మీకు అది సంతోషమా? జెన్యూన్ అనే ఆనెస్ట్ గై అనుకుంటే, ఆనెస్ట్ జెన్యూన్ అది జనం అనుకోవాలని అయితే నేనేమి పాటు పట్టలేదు నా ఫ్రాంక్గా. వీఆర్ మియర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనిషి అంటే ఏ తప్పు చేయని వాడు దేవుడు, తప్పులు మాత్రమే చేసేవాడు రాక్షసుడు, అవసరానికి అవకాశానికి తప్పులు చేసేవాడు మనిషి. అది కాదు అంటే అతను దేవుడు అయిపోతాడు. నేను ఇంకా దేవుడు స్టేజ్కి ఎదగలేదు. ఏ స్టేజ్లో ఉన్నారు? మనిషి స్టేజ్లోనే. అందుకు నేను తప్పు చేయను, నేను ఆనెస్ట్ కాదు ఇలా అన్నాను అంటే నేను అబద్ధం ఆడినాను అవుతాను. అవును. అయితే అట్ ది సేమ్ టైం కాన్షియస్గా తప్పు చేయొద్దు. నాకు అంటే నా మనసుని చంపుకొని నన్ను నేను ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా తప్పు చేయకూడదు అనే ఒక కండిషన్తోనే నేను మ్యాక్సిమం లీడ్ అవుతున్నాను. బట్ హియర్ అండ్ దేర్ ఐ డిడ్ మిస్టేక్స్. ఐ హ్యావ్ సమ్ కపుల్ ఆఫ్ మిస్టేక్స్ యూ కెన్ షేర్ విచ్ యూ అంటే మిస్టేక్స్ ఇన్ ది సెన్స్ దే మే నాట్ బి మిస్టేక్స్ ఫర్ అదర్స్, బట్ నా దృష్టిలో మీరు సమాధానం చెప్పుకోలేకపోయారు. సమాధానం చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఆర్పి గారు అంటే ఎప్పుడు అభిప్రాయాలు ఆలోచనలు కనిపిస్తాయి. ఆర్పి గారి హార్ట్ ఎక్కడుంది, మనసు ఎక్కడుంది? ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడే నాకు మన గురించి కూడా ఆలోచించేవాళ్ళు కావాలని, మనసంతా నువ్వే అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి మీ పాటలు విని. అలాంటి ఫేజ్ నుంచి ఇప్పుడు మీరు బికమింగ్ ఇంటూ అన్ ఇంటలెక్చువల్ ఒక అంటే ఈ సినిమాలు తీస్తూ ఇదిలో జనాల మనసులకు దూరం అయ్యారని ఏమైనా అనుకున్నారా, లేకపోతే మీ మనసు ఎక్కడుంది చెప్పండి? మనసులు గెలిచే ప్రయత్నంలోనే ఉంది మనసు ఎప్పుడు. అంటే నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నా, ఆ సినిమా బేసిక్ పాయింట్ ఏంటంటే ఓ మనిషిని గెలవటం అంటే ఆ మనిషి పై గెలవటం కాదు, ఆ మనిషిని గెలవటం. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు స్వప్నాని నేను గెలిచాను అంటే స్వప్న షేర్స్ గెలిచాను, స్వప్న ఆస్తి గెలిచాను, లేకపోతే స్వప్న కంటే ఎక్కువ సక్సెస్ సాధించాను, ఎక్కువ సక్సెస్ సాధించి గెలిచాను అంటే స్వప్న దగ్గర నేను ఓడిపోయాను. తన చుట్టుపక్కల ఉన్నది ఏది నేను గెలిచినా స్వప్న దగ్గర నేను ఓడిపోయినట్టు. అది గెలుపు అని ఎలా అంటాం? అది గెలుపు కాదు. గెలుపు అంటే ఏంటంటే స్వప్నాన్ని గెలవాలి, దట్ ఈస్ వినింగ్. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఒక మనిషి పై గెలవటం, ఒక మనిషిని గెలవటం. ఆ డిఫరెన్స్ చూపించే ప్రయత్నంలో నెక్స్ట్ కథ చేస్తున్నాను అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. ఆ గెలుపు అనేది ఎంత డిఫరెంట్గా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది అని మాత్రం ఆ సినిమాలు చూపిస్తున్నా. అండ్ దట్స్ వాట్ మై మోటివ్ ఈజ్ ఆల్సో. బట్ డెఫినెట్గా ఐ మీన్ చెడుని తీసేయడం ద్వారా మంచి జరుగుతుందని ఒక ఇది ఉంది, కానీ మీరు మంచిని ఎందుకు చూపించే ప్రయత్నం చేయరు మీ సినిమాల్లో? చెడుని తీసేయడం, చెడుని చూపించి ఇప్పుడు ఏదైతే మీడియాపై విమర్శ ఉందో వీళ్ళు చెడుని చూపిస్తారు, ఎప్పుడు మంచివి చూపించరు, అది ఇది అంటారు. మీరు ఆ పని చేయొచ్చు కదా సినిమాల్లో, మీకు ఇంకా పవర్ఫుల్ మాధ్యమం ఉంది మీ చేతిలో. నేను ఇప్పుడు అనాలనుకుందంటే దేవుడు మనిషికి మాత్రం ఇచ్చిన వరం నవ్వు. నవ్వా? ఓకే, నవ్వు ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు ఎంత నవ్వితే అంతమంది మనసులను గెలుస్తావని. అంటే అర్థం ఏంటి? మనసులను గెలవాలి అంటే యూ షుడ్ బి ఏ పాజిటివ్ సోల్.